యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 and verse 17. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను చూడండి, అందువలన సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. మీరేం చేయొద్దు, తృణీకరించద్దు. చూడండి, మన జీవితాల్లో కొన్ని తృణీకరిస్తూ ఉంటాం. నిరవధిక నిరాహార దీక్ష అంటారు. ఎప్పుడైనా చూసారా మీరు? నేను ఆయా సందర్భాల్లో ప్రయాణాలు చేస్తూ ఉంటే కొన్ని ఆఫీసుల ముందు, లేకపోతే కొన్ని ఫ్యాక్టరీల ముందు, కంపెనీల ముందు, లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఆయా సందర్భాల్లో నిరవధిక నిరాహార దీక్ష లేదా ఆమరణ దీక్ష ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. పేపర్లో కొన్ని వస్తూ ఉంటాయి. ఎవరైనా కొంచెం హై ప్రొఫైల్ సెలబ్రిటీస్ ఎవరైనా ఆమరణ దీక్ష చేస్తున్నప్పుడు వారికి నిమ్మరసం అందించడానికి చూడగా వారు ఏం చేశారు, దాన్ని తృణీకరించారు. కెమెరా ఉన్నంత వరకే తృణీకారం. ఆ తర్వాత అలా వెనక్కి తిరిగి కావాల్సిన జ్యూసులన్నీ తాగేసి నేనేం చేస్తున్నానో ఆమరణ దీక్ష చేస్తున్నానంట. అందరూ ఎలా ఉంటారని కాదు, కొంతమంది అలా ఉంటారేమో. తృణీకరిస్తాం, కొన్ని మాకు వద్దంటాం. మనకి ఇష్టమైన ఆహార పదార్థం లేదనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, వాటిని తృణీకరిస్తారు. నాన్నగారు చెప్తూ ఉంటారు, ఆయా సందర్భాల్లో మా నాయనమ్మ ఏదైనా కాకరకాయ కూర కానీ, ముల్లంగి కూర కానీ ఇలాంటి ఏమన్నా వండితే మా నాన్నగారికి అసలు ఇష్టం ఉండేది కాదట. ప్లేట్ తన్నితే ఎక్కడికి వచ్చేసేది, వీధిలోకి వచ్చేసేదట. ప్లేట్ తన్నేసేవారు మా నాన్నగారు. ఏంటి అసలు ఈ కూరలు ఏంటి, అసలు మేము ఉండాలా బతకాలా అన్నట్టుగా ఆ ప్లేట్లు తంతా ఉంటే రోడ్ల మీద కూర్చోబడిపోతూ ఉంటాయి. మా నాయనమ్మ అంటానే ఉండదు, నాయన దేవుడిచ్చిన ఆహారం ఏదో ఒకటి, అన్నీ ప్రతిరోజు మటను చికెన్ ఇవి కావాలంటే ఎక్కడ దొరుకుతాయి, ఉన్నదేదో దేవుడు ఇచ్చాడు, ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కృతజ్ఞత చెల్లించి తిను నాయన అని చెబుతున్న మా నాన్నగారు ప్లేట్లు దంతా ఉంటే ఆ స్ట్రీట్లోకి వచ్చి పడిపోతుండే. కానీ చెబుతూ ఉంటారు అప్పుడప్పుడు, సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు చాలా పాఠాలు నేర్పించాడు. కొన్ని సందర్భాలు తినడానికి ఏమి లేకపోతే మంచినీళ్ళు తాగేసి, ప్రభువా ఈ నీళ్లు కూడా లేని వాళ్ళు బహుశా కొంతమంది ఉంటారేమో, నాకు ఈ వాటర్ అన్న ఇచ్చావు స్తోత్రం అన్న రాత్రంతా అలాగే పడుకునేవారు. కొన్ని సందర్భాలు ఎక్కడో మీటింగ్కి వెళ్ళి వచ్చి రాత్రి 12-12:30 వచ్చిన తర్వాత ఆకలేస్తుండేది. మీకు తెలుసా, 1 గంట దేవుని వాక్యం చెప్పడం అంట 8 గంటలు పనిచేయడంతో సమానం. చాలామంది వాక్యం చెప్పడం అంటే ఇదేదో చాలా తేలికైన విషయం అనుకుంటారు, కానీ 3 ప్రసంగాలు ఒక్కొక్క రోజు చేయాలంటే కొన్ని సందర్భాల్లో ఎగ్జాస్ట్ అయిపోయిన పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేవుని బలం, దేవుని శక్తి ఎల్లప్పుడూ దేవుని సేవకులకు ఉంటుంది అనుకోండి. కానీ మామూలుగా చెబుతున్నా, 1 గంట అగ్రెసివ్గా మాట్లాడడం, 8 గంటలు ఎండలో పనిచేస్తే ఎంత అలసిపోతారో అంత అలసిపోతూ ఉంటారు. ఎక్కడికో వెళ్ళొచ్చిన తర్వాత ఆకలేసి భోజనం తినాలనిపించి, అప్పుడు మా తండ్రి గారి దగ్గర ఇంకా బ్యాచులర్గా ఉండేవారు, వివాహం కాలేదు, ఒక స్టవ్ ఒకటి ఉండేది. ఆ స్టవ్ మీద ఆ నీళ్లు పెట్టి దానిలో రైస్ వేసి ఉడికిన తర్వాత ఏదన్నా పచ్చడి ఏదన్నా ఉంటే తినేద్దామన్న ఆలోచనలో ఆ స్టవ్ మీద రైస్ పెట్టి అలా నిద్రలోకి జారుకునేవారట. తెల్లవారుసరికి పరిస్థితి ఎలా ఉండేది, అక్కడ అన్నం మాడిపోయి, పొయ్యి అంతా ఆరిపోయి, పరిస్థితులన్నీ చాలా విచిత్రంగా ఉంటే మళ్ళీ వాటిని క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుండేది. అంటే ఆ అలసట్లో తినడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు కొన్ని సందర్భాల్లో దేవుడు నేర్పించాడు, చాలా పాఠాలు నేర్పించాడు. అందులో కూడా మా నాన్నగారు ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు మీరు ఎవరైనా చూస్తే వేస్టేజ్ ఉండదు, అక్కడ చక్కగా తింటారు, ఏది కావాలంటే అది పెట్టించుకుంటారు. మా నాన్నగారితో ఎవరైనా భోజనం చేస్తే మంచి డిసిప్లిన్ కూడా వస్తుంది. మా నాన్నగారు ఏమంటారో తెలుసా, ప్లేట్లో వదలడానికి వీలు లేదంటారు. మా పిల్లల్ని కూడా కొన్ని సందర్భాల్లో అలా గద్దిస్తూ ఉంటే మా ప్రశస్తి ఉంటుంది, తాతయ్య నన్ను తిట్టేస్తున్నాడు అంటది. నేర్పిస్తారు మా నాన్నగారు. తప్పకుండా నీకు కావలసినంత పెట్టించుకో ప్లేట్లో. ఒకవేళ ఏదన్నా ఒక కొత్త కర్రీ నువ్వు ట్రై చేస్తున్నావంటే ముందు కొంచెం వేయించుకో, రుచి బాగుంది నీకు నచ్చింది అంటే వేయించుకో. ఎందుకని వేయించేసుకుని వృధా చేయొద్దు, వేస్టేజ్ అనేది ఉండకూడదు. మా నాన్నగారిని ఎప్పుడైనా మీరు చూస్తే ఆయన ప్లేట్లో ఎప్పుడు వేస్టేజ్ ఉండదు. తెలుసు ఆ వాల్యూ ఏంటో తెలుసు. దేవుడు నేర్పించాడు పాఠాల్లో. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడో. చాలా ధన్యతలు బైబిల్లో ఉన్నాయి, కానీ ఈ ధన్యతను ఎప్పుడైనా టేస్ట్ చేసావా? దేవుని యొక్క గద్దింపు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, దేవుడు మనలను మనమంటే ఇష్టం లేక గద్దిస్తాడా, లేదా మన మీద ఇష్టం ఉండి గద్దిస్తాడా? ఆయన తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడైనా గద్దించినప్పుడు వారి మోటివ్ ఏంటి, దాని వెనకాల వారి యొక్క హృదయం ఏంటి అంటే, తల్లిదండ్రులను బిడ్డలను గద్దించడంలో తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా ఆలోచన మంచిదే ఉంటుంది. పిల్లలు పాడైపోవాలని కానీ లేదా పిల్లలు పతనమైపోవాలని ఎప్పుడు కోరుకోరు. ఒక తప్పు చేస్తున్నప్పుడు, ఒక తప్పుడు మార్గులు ఉన్నప్పుడు, ఏదైనా ఒక విషయం తెలియనప్పుడు పిల్లల్ని ఏం చేస్తారు చెప్పండి? తల్లిదండ్రులు గద్దిస్తారు.
అలా గద్దించారని చెప్పి తల్లిదండ్రులు శత్రువులా అంటే ఖచ్చితంగా కాదు. ప్రేమ ఉంది కాబట్టే చెప్పండి ఏం చేశారు, గద్దించారు. మా బ్లెస్సీ గారు పిల్లల్ని కొన్ని సందర్భాల్లో గద్దిస్తూ ఉంటారు. ఆమె గద్దించగానే పిల్లలు వచ్చి నా దగ్గర వాలిపోతూ ఉంటారు. డాడీ మమ్మీ గద్దిస్తుంది డాడీ అని. లేదన్నా మీ మంచి కోసమే కదా, మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కదా మమ్మీ అలా అంటుంది. యాక్సెప్ట్ ఇట్. అందుని బట్టి ఎప్పుడైనా బ్లెస్సీ గారు పిల్లలకి ఏమన్నా చెప్తా ఉంటే నేను చక్కగా బైబిల్ చదివేసుకుంటాను ఒక మూలకి వెళ్ళి. మనకి ఎందుకు ఈ సమస్యలను ఎందుకు వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ మధ్యలో వెళ్ళిన దగ్గర నుండి మనకేమైనా ఇబ్బందులు వస్తాయని చెప్పి నేను పట్టించుకోను. ఆమె పిల్లల్ని చూసుకుని ఆ గద్దించే విధానం ఆమెకు అప్పచెప్పేశాను. ఐ వాంట్ టు లవ్ మై కిడ్స్, దట్స్ ఇట్. ఆ సందర్భం ఎప్పుడైనా వస్తే చక్కగా బైబిల్ స్టడీ అంత ఉత్తమం మరొకటి లేదు. దేవుడు మనల్ని ఎందుకు గద్దిస్తాడంటే మనం అంటే ఇష్టం ఉంది కాబట్టే గద్దిస్తాడు కదా. మనల్ని సరి చేయాలనుకున్నప్పుడే గద్దిస్తాడు. చూడండి, ఎవరైనా మీకు కనబడినప్పుడు వారి ముఖం సరిగా లేదనుకోండి, ఒకవేళ జుట్టు సరిగా లేదని కొంచెం సరి చేసుకోండి అమ్మా అంటే అది ప్రేమతో చెప్పారా లేకపోతే నువ్వు అంటే ఇష్టం లేక చెప్పారా? ప్రేమతో చెప్పారు. నువ్వెవరు నాకు చెప్పేదంటే ఉండు, అలాగే ఉండు, చింపురు జుట్టుతోనే ఉండు. ఆ భయంకర పరిస్థితి నీకు ఎవరు చెప్తారు? నీకు ఎవరైనా మాట చెప్పినట్టు కొంతమంది ఈ రోజుల్లో తీసుకోవట్లేదు. గద్దింపు చాలామందికి ఏమైపోయిందట, అసహ్యం అయిపోయిందట. ఒక యవనస్తుడు మన చర్చిలో ఉండేవాడు. వాక్యం చెప్తుంటే వారానికి ఒకళ్ళు పక్కన వేసుకుని మాట్లాడుతుండేవాడు. ఇక్కడ వాక్యం జరుగుతుంటే ప్రక్కన మాట్లాడుతుంటే బ్లెస్సీ గారు ఒక 4-5 సార్లు చూశారు. ఒకసారి కాదు, 4-5 సార్లు వాక్యం జరుగుతుంది. అందరూ వాక్యం వింటా ఉంటే ఆ చివరి ఎక్కడో కూర్చుని మాట్లాడదాం. సరే సర్దుకుంటాడులే, నేర్చుకుంటాడులే అన్న ఆలోచన. ఒక రోజున పిలిచి చెప్పారు, బాబు మంచిగా అనిపించలేదు, దేవుని మందిరంలో వాక్యం చెబుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వెందుకు ఆ ప్రక్కలతో మాట్లాడుతున్నావు అంటే కౌన్సిలింగ్ చేస్తున్నాను అక్క అన్నాడు. ఎవరికట? అయ్యగారికి ఎక్కడ టైం దొరకలేదు. దేవుని మందిరంలోకి వచ్చి వాకింగ్ చెప్తున్నాడట, పక్కన కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తున్నాడట. తప్పాలని మాటలు మాట్లాడకు, నువ్వు సమర్థించుకునే మాటలు చెప్పొద్దు అని కొంచెం గట్టిగా చెప్పేసరికి ఇంకా ఆ వారం నుండి రావడం మానేశారు ఇంక దేవుని మందిరం. ఆ ఒక్క మాట కూడా దేవుని సేవకులు చెప్పొద్దండి. బాబు వాక్యం అనకుండా ఎందుకు అలా మాట్లాడుతాను అనడం కూడా తప్పేనట. వాక్యం చెప్పేటప్పుడు ఇష్టానుసారం మాట్లాడతాడట, కౌన్సిలింగ్లు చేస్తాడట, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాడట, ఎవరు అడగకూడదట. ఇక్కడ అలా ఉండదో, క్రైస్ట్ సెంటర్ అలా ఉండదో. వినాలి నువ్వు దేవుని వాక్యం, నువ్వు క్రమం నేర్చుకోవాలి. ఇక్కడ నువ్వు ఇక్కడ నేర్చుకోకపోతే ఎక్కడ క్రమం నేర్చుకోలేవు. నువ్వు ఇక్కడ దేవుని మార్గం ఉపదేశించబడుతున్నప్పుడు నువ్వు నేర్చుకోకపోతే ఇంకెక్కడా నువ్వు నేర్చుకోలేవు. దేవునికి ఎదురు తిరిగి ఏమి సాధిస్తావు చెప్పు? ఆ చిన్న మాటను తీసుకోలేకపోయాడు. ఈగో అడ్డొచ్చేసింది. నన్ను అంటారా, నన్ను అడుగుతారా, నేను ఎలాగే ఉంటాను అన్నట్టుగా ప్రవర్తించాడు. మానేశారు. చెప్పి చూసాను 2-3 సార్లు, లేదు, ఈ దేవుని చేతులకు అప్పగించాను. కొంతమంది ఉంటారు గద్దింపుని ఏం చేయరు చెప్పండి, తీసుకోరు. అలా అని చెప్పి మరీ తీవ్రంగా గద్దిస్తామో దేవుని సేవకులు. ఎవరికి ఎలా చెప్పాలో ఆ చెప్పే జ్ఞానాన్ని దేవుడు మాకు ఇచ్చాడు కదా. సో దేవుడు కొన్నిసార్లు తన సేవకుల ద్వారా, తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా కొన్నిసార్లు మనల్ని గద్దిస్తూ ఉంటారు. సర్వశక్తుడి యొక్క శిక్షను నువ్వేం చేయొద్దు, మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.